అందరికి నమస్కారం. లక్ష్మీవర్ధువాడ. ఒక చీమ కుడితేనే అమ్మ అనుకునే ఒక బలహీనమైన మానవ జీవితం. అంటే వైసీపీ వాళ్ళు మీరెళ్ళి మీ నాయకుల కాళ్ళు ఏలు ఒత్తి గోడ మీద పిల్లుల్లా ఉండి మీరు ఏదో మసిబుసులు చేసి 2-3 పదవులు తెచ్చుకుంటే మీరు సమర్థవంతమైన నాయకులు, మీరు గొప్ప వాళ్ళేంట. అంటే ఇదే పని టీడీపీ వాళ్ళు చేస్తే ఊడిగం చేయడము, అన్యాయం చేయడము, ఇచ్చేయడమా? అంటే మీరు చేస్తే లోక కళ్యాణమా? సిగ్గులేని మాటలు మాట్లాడే కన్నా మీకు దమ్ము ఉంటే ప్రజా సమస్యల మీద గలం ఎత్తి మాట్లాడండి. గోడ మీద పిల్లిలాగుండి మీరు వచ్చి దానికి జబ్బలు చరుచుకొని మీరు కితాబులు ఇచ్చుకొని మేము చాలా సమర్థులం, గొప్పవాళ్ళం, మేము పీకేస్తున్నామని మీరు ఇక్కడ పీకేసేది ఏం లేదు. జనాలకు అంతా తేట తెల్లము, క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎవరు చేసినా, మీరు చేసినా, టీడీపీ చేసినా సీనియర్స్కి గౌరవించడం అనే ఒక భావనతో ముందుకెళ్ళండి. మీ గోడ మీద పిల్లి వేషాలు, మీ నకిలీ వేషాలు, మీ కరప్టెడ్ వేషాలు జనాలు పబ్లిక్ తెలుసు. ఎక్కువ సొల్లు చెప్పడానికి ప్రయత్నించకండి. టీడీపీ వాళ్ళు చేస్తే ఫేస్బుక్ స్మెల్ చేస్తారు, మీరు చేస్తే లోక కళ్యాణానికి చేస్తున్నారా? సిగ్గు లేని మాటలు మాట్లాడేదానికన్నా సిగ్గు తెచ్చుకొని మనం చేసింది ఏంటి, మనం ఏం పీకుతున్నాము, ఏమి మూట కట్టాము, ఏంటి ఇచ్చేసాము, జనాలకు మన వల్ల ఏంటి లాభం జరిగిందని ఆలోచించుకుంటూ ముందుకెళ్ళండి. మీకు మీరు డబ్బా కొట్టుకుంటే, మీకు మీరు ఇచ్చేసుకుంటే ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడు. రెస్పెక్ట్ అనేది మనం నకిలీ వేషాలు వేస్తే రాదు. రెస్పెక్ట్ అనేది మనం చేసే పనుల వల్ల వస్తుంది. అది రావట్లేదు అంటే అర్థం చేసుకోండి. 10 మందిని పనికి మాలిన వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉసుగొల్పి మాట్లాడిస్తే మీరు గొప్పవాళ్ళు అయిపోరు. గొప్పగా మాట్లాడడం అంటే గోడ మీద పిల్లిలాగా వ్యవహరించి పక్కోళ్ళకి పురమాయించి మాట్లాడించడం కాదు. మీకు దమ్ము ఉంటే